2065 ఆదివారం రోజు వచ్చే చంద్రుడి మీద రాహు కేతు వేసే పీడ చంద్రగ్రహణం అంటారు. ప్రసవ గర్భిణీ మాతలకు పిల్లల్ని జన్మించే సమయంలో ఎంతైతే కష్టం వస్తుంది దానికి 100 రెట్లు భగవంతుడికి రేపు కష్టం ఉంటుంది. ఈ సమయంలో మరి గ్రహణ సమయం ఏంది? రాత్రి 9 స్పర్శం జరుగుతుంది. అంటే గ్రసం అన్నట్టు స్పర్శం జరుగుతుంది. ఈ గ్రసము మధ్యం ఎప్పుడవుతుంది? రాత్రి 11 గంటలు 1 నిమిషాలకు స్పర్శాన్ని సగంగా మింగేస్తారు అన్నట్టు. ఖగ్రాస్ ప్రారంభం అన్నట్టు రాత్రి 11 గంటల 1 నిమిషాలకి ఖగ్రాస్ ప్రారంభం అవుతుంది. 11 గంటలు 42 నిమిషాలకు గ్రహణం మధ్యం అవుతుంది. మధ్యం అంటే మధ్యరాత్రి. 12 గంటలు 23 నిమిషాలకు గ్రహణము 4వ భాగానికి వస్తుంది. 4వ కన్నా కొంచెం ముందుకుంటుంది. 1 గంటలు 26 నిమిషాలకు గ్రహణం సమాప్తం అవుతుంది. 3 గంటలు 29 నిమిషాలు ఈ గ్రసనము రాహు మొత్తం చంద్రుడిని మింగేస్తారు అన్నట్టు. చంద్రుడు మొత్తం ఖగ్రాసం అంటే రెడ్ కలర్ గా మారుతుంది. సూర్యుడు లాగా ఆ సమయంలో మారుతుంది. మరి ఎంత కష్టమైన చంద్రుడికి మనం ఏం చేస్తే మనకు ఫలం వస్తుంది? మనం ఏం చేయాలి ఆ సమయంలో? ఇప్పుడైతే మా ఇంట్లో మాతలు డెలివరీ అవుతుందంటే 12 గంటల నుంచి తిండి పోదు భర్త. మహా అన్న ఒక 6 గంటలన్నా ఉంటాం. మరి మధ్యాహ్నం 12 గంటలు 50 నిమిషాల నుండి భోజనం తినకూడదు. ఏదన్నా వాటర్ కానీ ఛాయ్లో కానీ, ఛాయ్ అన్నా కూడా పాలు లేనిది ఛాయ్ తాగాల చంద్రగ్రహణం కాబట్టి. అదేవిధంగా ఆరోగ్యంగా సహకరిస్తలేదు ఎవరికన్నా బీపీ కానీ షుగర్లు కానీ అటువంటి సమస్యలు ఉన్నా గర్భిణీ మాతలు కానీ వాళ్ళకు ఎటువంటి దోషం ఉండదు. వాళ్ళు సాయంత్రం సూర్యుడు ఉన్నంతసేపు 6 గంటల వరకన్నా భోజనం చేసుకోవచ్చు. మీ ఇంట్లో ఉన్నటువంటి గుళ్ళు కానీ మీ ఊర్లో ఉన్నటువంటి గుళ్ళు కానీ మధ్యాహ్నం 12 గంటలకి మూసేయాలి. సాయంత్రం ధూపం దీపం నైవేద్యం ఏమి ఉండదు. ఇదే విధంగా తెల్లవారి సోమవారం రోజు ఇల్లంతా శుద్ధిగా చేసి దేవుళ్ళంతా కడిగి ధూపదీప నైవేద్యాలతో పూజ చేసుకోవాలి. ఇంట్లో ఏమైనా తినే ఆహారం కూడా మీరు ఫ్రిడ్జ్లలో ఇప్పుడు అలవాటు అయిపోయింది అందరికి. ఫ్రిడ్జ్లలో పెట్టుకున్నా కూడా పెట్టుకోకూడదు. పాలు అనేది కూడా ఉంచకూడదు. ఏ వస్తువు కూడా రేపు తింటాము అన్నది ఉంచద్దు. ఏదన్నా ఖచ్చితంగా ఇది తింటాము అనుకుంటే దాంట్లో దర్భ లేదంటే గరక ఒక కట్టె వాడేయాలి అలా. ఇదే విధంగా గ్రహణ సమయంలో మనం ఏం చేయాలి? నామ స్మరణ చేసుకోవాలి. మీ అందరికీ గురువు ఉంటారు. గురువు మంత్రం ఉపదేశం ఉంటుంది. అది లేదు, గురు ఉపదేశం మాకు లేదు. మరి మేమేం చేయాలి అంటే ఓం నమః శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీమాత్రే నమః, ఓం గం గణపతయే నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం దుం దుర్గాయ నమః. ఎన్నో మంత్రాలు ఉన్నాయి, బీజాక్షరాలు. ఆ మంత్రాన్ని ఎవరైతే రాత్రి 9 గంటల నుంచి మధ్యరాత్రి 1 గంటల వరకు జపం చేస్తారో వాళ్ళకు 100 సార్లు చేసుకుంటే 1000 సార్లు చేసినట్టు పుణ్యం వస్తుంది. ఎవరికన్నా కష్టం వచ్చినప్పుడు నిలబడేటోడిని ఆయన మంచి అయినాక ఇప్పుడన్నా చక్కగా చూసుకుంటారు. మరి ఆ సమయం చంద్రుడికే కష్టం ఉంది. మనమందరం కూడా భగవంతుడిని శక్తి ఇవ్వాలి అంటే భగవంతుడు నామస్మరణ జరగాలి. రాక్షసు ఉపదేశం అంటారు. రాక్షసుడు వాళ్ళని కష్టపెట్టినప్పుడు ఏం చేయాలా? మనం భగవంతుడు నామస్మరణ చేస్తే భగవంతుడికి శక్తి పెరుగుతుంది, ఆయనకి పీడ కొంచెం తగ్గుతుంది. అంటే ప్రతిదీ కూడా ఎందుకు ఎంత మంచి విశేషంగా చెప్తున్నామంటే ఎవరు చేసుకోరు, కానీ చేసుకోవాలి. మేము రాత్రి 9 గంటల నుంచి బ్రాహ్మణులు రాత్రి 2 గంటల వరకు గోదావరికి వెళ్ళిపోతాం. గోదావరి దగ్గర నీళ్ళలో కూర్చుంటాం. సగం నీళ్ళలో కూర్చొని మాకు ఉన్న గురుపదేశ మంత్రాన్ని జపం చేస్తాం. మరి ఎందుకు చేస్తాం? మీరు వచ్చి తక్కువ మా కాళ్ళు ముక్కుతారు తెల్లవారి. మాలో ఏమైనా శక్తి ఉంటేనే కదా మీకు ఇవ్వగలుగుతాం. మా బ్యాంకులో పైసలు ఉంటేనే కదా ఏటీఎం పెట్టి తీయగలుగుతాం. మీరు ముఖ్యంగా తథాస్తాన్నామా మీకు పని అయిపోయింది అన్నట్టు మాకు శక్తి ఉండాలి. ఆ శక్తి ఉండాలంటే మేము నిత్య క్రియలు చేసుకోవాలా. తెల్లవారు మేము జంజాలు మార్చుకుంటాం. మధ్యాహ్నం నుంచి వాటర్ కూడా తాగాం. 12 గంటల నుంచి నీళ్ళు కూడా తాగాం మేము. ఇంకా ఛాయ్ కాఫీ అయితే పక్క పెట్టేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీతోనే అయితేనే చేసుకోవాలి. అయ్యగారు చెప్పిండు నేను తినా అంటే తెల్లవారు లేవకుంటే మొత్తం పడుకొని ఉంటా, కాళ్ళు నొప్పులు చేతి నొప్పిగా కాదు. 6 గంటల వరకు తినొచ్చు. ఎవరన్నా మందులు వేసుకున్న వారు కానీ రాత్రి వాళ్ళు 9 గంటల వరకు కూడా తినొచ్చు. మందులు వేసుకుంటా నాకు ఈ టైం ఉన్నదంటే దోషం లేదు. కానీ 9 నుంచి రాత్రి 1 గంటల వరకు మాత్రం తినకూడదు. గర్భిణీ మహిళలు ఎవరన్నా గర్భంలో ఉన్నవారు వారు మాత్రం రాత్రి 9 గంటల నుంచి
1 గంట వరకు కడప దాటకూడదు, ఇంట్లో లోపలే ఉండాలి. వాళ్ళ దగ్గర ఏమన్నా గరక కానీ లేదంటే తర్వాత దగ్గర పెట్టుకోవాలి. లేదంటే వాళ్ళ గ్రసం ఏదైతే గర్భంలో ఉన్న సంతానం ఉంటుందో దానికి కూడా గ్రహణం పడుతుంది. ఏదైనా ఒక వాళ్ళకు చిన్న అంగం లేకపోవడంతో ఫ్యూచర్ అంతా కూడా పిల్లలది ఖరాబ్ అవుతుంది. కావున ఆ సమయంలో మీరు జాగ్రత్త పడాలి. ఏదన్నా బిడ్డ బయటకు వస్తుందంటే తల్లి పోలికలే వస్తాయి. ఎక్కువగా తల్లి ఏం చేస్తుంది అదే వస్తాయి. మీరు మంత్ర జపం చేసుకుంటే ఆ పిల్లలకి బాగా భక్తి ఉంటుంది. ప్రహ్లాదు గురించి అందరు చూశారు కదా. ప్రహ్లాదు తల్లి ఒక ఆశ్రమం ఉంది కాబట్టి ఆయన భక్తుడిగా తయారైంది. గ్రహణ సమయంలో మాత్రము భగవంతుడు నామస్మరణ చేసుకోండి. మీరందరికీ కూడా భగవంతుడు చాలా విశేషంగా చక్కగా చూసుకుంటారు. ఈ ఒక గ్రహణ సమయము అందరూ కూడా చెప్పడం జరిగింది. రాత్రి 9:30 నుంచి రాత్రి 1:30 వరకు జాగ్రత్త పడండి. ఓం గం గణపతయే నమః, ఓం శ్రీ గణేశాయ నమః. విజ్ఞప్తి, విశేషంగా ఈ సమయంలో యాత్రలు చేయకూడదు. బాగా ఎమర్జెన్సీ ఉన్నా కూడా యాత్రలు అనేది ఆపాలి. రాత్రి 9:30 నుంచి రాత్రి 1:30 వరకు ఏదన్నా ప్రయాణాలు కానీ వాహనాల మీద యాత్రలు చేయకూడదు. గణపతి నిమజ్జనం అంటారా, గణపతి ఇవాళ ఉత్తర పూజ చేసేసాం. రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు మీరు నిమజ్జనం చేస్తేనే పుణ్యం. 12 దాటినాక గణపతి వడ్డ, గణపతి మీద గ్రహణ ఛాయ వడ్డ, పుణ్యం ఒకవైపు, పాపం 100 వైపు. పుణ్యం ఒకటే వస్తుంది, పాపం 100 పట్టుకొని వస్తుంది. పాపం వచ్చిందంటే ఒకటే రాదు, 100 రకాలుగా వస్తుంది. కాబట్టి విశేషంగా హిందూ పరిస్థితులతోని ఈ ఒక నిమజ్జనాలు కూడా అందరు చేసుకోవాలి. నిర్మల్ కానీ భారతదేశం మొత్తం చెప్తున్నా, నిర్మల్నే కాదు. ఓం గం గణపతయే నమః, ఓం శ్రీ గణేశాయ నమః. జై బోలో గణేష్ మహారాజ్ की जय, गणपति बप्पा।